హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే తొలి ఏకాదశి పండుగ రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందు రోజునైతే భోజనం అంతా తినేసిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్గా శుభ్రం చేసేసుకుని స్టవ్ అంతా కూడా క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా పూలు అయితే మా వారు తెచ్చారు. మళ్ళీ పూలు, చామంతి పూలు కోసమైతే పూలు అయితే కడుతున్నాను. ఎప్పుడు మా వారు ఇలా విడిపూలు తీసుకొచ్చేస్తారండి కట్టుకోమని. కట్టిన పూలు అయితే ఎక్కువ రేట్ అని చెప్పేసి తక్కువ రేట్కి అయితే విడిపూలు వస్తాయి. అవి మనకి కలిసి వస్తాయి అనేసి అయితే విడిపూలు తీసుకొస్తారు. ఆ పూలు కట్టేసరికి అయితే నాకు నైట్ 11 గంటలు అయింది. ఇంకా పొద్దున్నే 3 గంటలకైతే నిద్ర లేచేసి ఇంకా స్నానం అది చేసుకొని ఇల్లు వాకిలి కూడా శుభ్రం చేసుకొని ఇంకా పూజకైతే కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి తొలి ఏకాదశి ముఖ్యం కదా, ఇంకా తులసి మాల అయితే వేసుకున్నాను. మంచిగా బియ్యం దీపం పెట్టి వడపప్పు పానకం పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలందరికీ కూడా స్నానం చేపించి పూజ అయితే కూడా చేసుకుని ఊరికి అయితే వెళ్ళాలనుకున్నాము. అందుకనేసి 5 గంటలంతా కూడా పూజ అయితే నాకు కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము అందరం కలిసి ఊరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వస్తూ మీకు అయితే కొన్ని రూట్ అయితే చూపిస్తున్నాను అనమాట. మేము కృష్ణగిరి నుంచి కుప్పంకి అయితే వస్తున్నాం అనమాట. ఇంకా బస్సులో అయితే మీకు చూపిస్తాను చూడండి. కృష్ణగిరి బస్ స్టాప్ నుంచి కుప్పం వరకు మేమైతే కొన్ని ప్రకృతి అందాలు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో చూపిస్తాం అనుకున్నాను, అయితే కుదరలేదు. ఇదైతే కృష్ణగిరి అంటాం కదా, కొండ. ఇదైతే కొండ, ఇది బస్ స్టాప్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది కొండ దగ్గర చాలా బాగుంటుంది. కొండ చూస్తుంటే చూడడానికి చిన్నగా ఉంది, రియల్ చూస్తే చాలా పెద్దగా ఉంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మన కుప్పం బస్సులు వచ్చి ఆగే చోట అనమాట అది. ఇంకా బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఇంకా వస్తూ కూడా మీకు చూపిస్తాను చూడండి. మొత్తం కృష్ణగిరి దాటిన తర్వాత మొత్తం కూడా కొబ్బరి తోటలు అయితే వస్తాయండి. చాలా బాగుంటుంది నేచరు. అంతా చిన్న విలేజ్లో వస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి అయితే కుప్పం కృష్ణగిరి ఆంధ్ర బార్డర్ అనమాట, తమిళనాడు ఆంధ్ర బార్డర్. ఇక్కడ అంతా కూడా మొత్తం కూడా అడవి వస్తుందండి. ఇంకా చిన్న ఘాట్ సెక్షన్లు వస్తాయండి. ఇక్కడ మొత్తం కూడాను అడవి అంతా కూడా చాలా బాగుంటుంది. 1/2 అవర్ అడవిలోనే జర్నీ చేయాలండి. ఇంకా కుప్పానికి వచ్చేసాము. ఇంక ఇక్కడ పూజకు కావాల్సిన పూలదండ అవి కావాలి కదా, గుర్తుంటున్నాము. ఇంకా పూజ సామాగ్రి అన్నీ కూడా తీసేసుకుని ఇంకా ర్యాక్ దగ్గరికి వచ్చాము. ర్యాక్ దగ్గరికి వచ్చేసరికి అయితే అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. మమ్మల్ని అయితే వాళ్ళు మా గుడి దగ్గరికి అయితే డ్రాప్ చేసేసి వాళ్ళ గుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారా, మా ఇల్వెంట్ దేవుడికి ముఖ్యంగా తొలి ఏకాదశి పండుగలో అయితే ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు చేస్తారండి. ఇంకా మా కుల మతస్థులందరూ కూడా ఈరోజు అయితే ఒక తాకు చేరి పూజలు అభిషేకాలు చేస్తారు. ఇక్కడైతే అందరూ కూడా వచ్చేసారు. ఇది వచ్చేసి కిబైరెడ్పల్లి తీర్థం ఉంది. ఇక్కడైతే పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడైతే దండకాలు వేస్తున్నారు, వినిపిస్తాను చూడండి. ఇంకా ఈ విధంగా దండకాలన్నీ వేసేసిన తర్వాత అందరూ కూడా వచ్చారు కదా, అందరికీ కూడా పూజలన్నీ చేయించారు. అంత నైవేద్యాలన్నీ పెట్టి పూజ అయితే చేశారు. అభిషేకాలన్నీ చేసిన తర్వాత ఇంకా మహామంగళారతి అయితే ఇచ్చారు. తర్వాత అయితే అందరూ కూడా ఎద్దుకైతే పూజ చేస్తున్నాము. ఇంకా నేను కూడా వెళ్ళి ఎద్దుకైతే పూజ చేస్తున్నానండి. ఇది మా దేవరెద్దు అనమాట. ఇంకా మాకు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క దేవరెద్దు అనేది అయితే ఉంటుంది. ఇది మా గుడికి సంబంధించిన ఎద్దు అనమాట. ఇంకా ఇక్కడైతే ఎద్దుకైతే పూజ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులు అయిందనమాట ఈ విధంగా పూజ చేసుకుని. ఇంటి దేవుని దగ్గరకు వచ్చి ఇలా ఇంటి దేవుడు బసవేశ్వర స్వామికి పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడంతా కూడా పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ గుడి దగ్గరికి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి అయితే రామన్పల్లిలో ఈ గుడి అయితే ఉంటుంది, అమ్మ వాళ్ళ దేవరికి సంబంధించిన గుడి. ఇంకా అక్కడికైతే వచ్చేసిన తర్వాత ఇంకా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చిన్నారు కదా, ఇంకా మంచిగా అర్చన అయితే చేపించారు మాకు.
ఇంకా అర్చనని కూడా చేసేసుకున్నాము. మంచిగా ప్రసాదం తినేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. నేను మెయిన్ వెళ్ళడానికి కారణం అమ్మవారి గుడి దగ్గరికి తల మీద టెంకాయలు కొట్టే ప్రోగ్రామ్ అయితే జరిగింది. దాన్ని చూడాలని వెళ్ళాను. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కాస్త మిస్ అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి అయితే అయిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేకుండా మంచిగా దేవుని దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇట్లా అమ్మ వాళ్ళ సైడు ఇంటి దేవుడిని, ఇట్లా అత్త వాళ్ళ ఇంటి సైడ్ దేవుడిని కూడా దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వస్తూ పిన్నమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను. పక్కనే కామనాపల్లి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మా చెల్లెలు కొడుకుని చూసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసానండి. వస్తూనే చూడండి రాగానే మా తేజు అయితే ఆడుకోవడానికి అయితే వచ్చేసాడనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము అంటే చాలు, వాళ్ళు ఆడుకోవడానికి హద్దులే ఉండదన్నమాట. ఎనీ టైం ఆడుకుంటూనే ఉంటారు. చూడండి బ్యాట్ బాల్ ఎత్తుకొని ఏం ఆడుకుంటున్నాడు మా తేజు మా పాప. ఇంకా మా రెండో అక్క అయితే వచ్చింది. ఇంకా నాకైతే తలనొప్పి అయిపోయి ఎక్కువగా ఆయిల్ బాగా పెట్టేసుకునేసి అయితే ఇక్కడ ప్రశాంతంగా గాలి వస్తుంటే ఇక్కడ కూర్చొని వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ అక్క ఏమో పనిచేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అట్లా అయింది. ఇంకా నాయన అయితే పాలు పిండుతుంటే నాయనకు కూడా వెళ్ళి అట్లా హెల్ప్ చేస్తున్నాను అనమాట. హెల్ప్ ఏం లేదండి, నాకు చాలా ఇష్టం పాలు పిండడం అంటే. పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసే పని ఏదైనా ఉందంటే పాల పిండే పని అండి నేను ఎక్కువ చేసేది. ఇంకా నాకు ఇష్టం అనమాట ఆ పని. అందుకే ఇంకా నైట్ భోజనం వచ్చేసి అయితే ఇక్కడ అమ్మ బెల్లం పాయసం అయితే చేసినింది. ఇది మధ్యాహ్నం చేసినిందిలేండి. ఇంకా బెల్లం పాయసం అని చెప్పాను కదా, అమ్మ ఎలా చేస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, పండుగల టైంలో మా అమ్మ ఇలానే చేస్తుందని. పెసరపప్పు, బెల్లము, కొబ్బరి అంతా వేసి ఈ విధంగా అయితే చేసింది. ఇంకా ఇది ఆరిపోయేసరికి అయితే ఈ విధంగా చక్కగా గట్టిగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అమ్మ చేస్తే. ఎంతైనా అమ్మ చేతి రుచి వేరు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే సాంబార్ చేసింది. వంకాయ, పప్పు, ఉర్లగడ్డ వేసి ఈ విధంగా చేసిన సాంబారు. ఇంకా రైసు. ముఖ్యంగా తొలి ఏకాదశి పండుగ రోజు అయితే జొన్న పేలాలు అయితే చేస్తారనమాట. ఉపవాసం ఉన్న వాళ్ళు వీటిని తీసుకుంటారు. ఇంకా నైవేద్యంగా కూడా పెడుతుంటారు. ఇక్కడైతే జొన్న పేలాలు, మేమైతే జొన్న బొరుగులు అంటాము. ఇంకా వీటికైతే బెల్లం పాకం వేసి ఈ విధంగా చేసి పెట్టిందమ్మ. చాలా బాగుంది. ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి అయితే నాకు ముద్ద కావాలని అడిగాను. ఇంకా అమ్మ ఇక్కడైతే ముద్ద అయితే చేస్తూ ఉంది. సాంబార్కి, వంకాయ సాంబార్కి ముద్దకి కాంబినేషన్ చాలా బాగుంటుంది నైట్కి అనేసి అయితే ముద్ద అయితే మా కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇదండి ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజు. ముఖ్యంగా ఇలవేల్పు దేవాలయాలన్నీ కూడా దర్శించుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ముఖ్యంగా అమ్మ వాళ్ళ గుడి, అలాగే మా గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా పూజలు చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.